ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు ఖమ్మం ఆర్టీఏ అధికారులు. కండిషన్ లేని బస్సులు, కాలం చెల్లిన బస్సులను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 350 బస్సులు ఉండగా వాటిలో 300 బస్సులు ఫిట్నెస్ కోసం వచ్చాయని అధికారులు చెబుతున్నారు. 10 బస్సులు కండిషన్లో లేకపోవడంతో సీజ్ చేశామని చెబుతున్న ఆర్టీఏ అధికారితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులను పూర్తిగా ఫిట్నెస్ కోసం తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాహనాలు సక్రమంగా ఉన్నాయా, లేకపోతే ఫిట్నెస్ లేకుండా నడుపుతున్నారా, కాలం చెల్లిన బస్సులు అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా ప్రత్యేకించి దాడులు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన కాలం చెల్లిన బస్సులు కూడా మొత్తం రిజెక్ట్ చేసిన పరిస్థితి అది కనిపిస్తుంది. మొత్తంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంటే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మొత్తం 380 పైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. మనతో మాట్లాడేందుకు ఆర్టీఏ అధికారులు సార్ చెప్పండి, ప్రధానంగా పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాహనాలు కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఫిట్నెస్ ఎలా ఉంది, ఫిట్నెస్ లేని బస్సులు ఎన్ని ఉన్నాయి సార్? యాక్చువల్గా ఖమ్మం ఆఫీస్ పరిధిలో 350 స్కూల్ బస్సులు ఉన్నాయండి. ఇందులో ఆల్మోస్ట్ 300 బస్సెస్ వరకు ఇప్పటివరకే ఫిట్నెస్ మంజూరు చేయడం జరిగింది. బస్సులు తనిఖీ చేసి వాటి యొక్క బ్రేకింగ్ సిస్టమ్, టైర్లు, ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్, నెక్స్ట్ పిల్లల బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయా లేవా, నెక్స్ట్ విండో, ఇవన్నీ కూడా అంటే అన్ని సేఫ్టీ మెజర్స్ని చూసుకొని 300 బస్సుల వరకు మేము ఫిట్నెస్ రెన్యువల్ చేయడం జరిగిందండి. ఇంకొక సుమారుగా 50 వెహికల్స్ వరకు పెండింగ్ ఉన్నవి. వాటిని యాక్చువల్గా స్కూల్స్ కూడా మన 12న రీఓపెన్ అయినవి. ఇందులో భాగంగానే మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము తనిఖీలు కూడా చేపట్టాము. గత 3 రోజులలో విస్తృతంగా తనిఖీలు చేసి జిల్లా వ్యాప్తంగా ఒక 10 నుంచి 15 వెహికల్స్ కూడా ఫిట్నెస్ లేని వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగిందండి. మొత్తంగా మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధానంగా ఫిట్నెస్ కి సంబంధించి ఏం మెజర్మెంట్స్ ఉండాలి, ఏమేమి ఉండాలి సార్? ఫిట్నెస్ విషయానికి వస్తే అండి, ఫస్ట్ ఫుట్ బోర్డ్ అనేది మన గ్రౌండ్ లెవెల్ నుంచి మరీ హైట్ కాకుండా అంటే 320 mm అరౌండ్ అంటే చిన్న పిల్లలు ఎక్కడానికి అనుకూలంగా హైట్ తక్కువగా ఉండాలండి. తర్వాత ఇండికేటర్లు, బ్రేక్ లైట్లు అనేవి కంపల్సరీ పనిచేయాలండి. నెక్స్ట్ ఈ విండో షట్టర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి పిల్లలు చేతులు పెట్టుకుని ఉండడానికి వాటికి విండో షట్టర్స్ గార్డ్ రైల్ ఉంటాయండి, అవి కూడా ఉండాలండి. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్, నెక్స్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి. పిల్లలు బ్యాగ్స్ పెట్టుకోవడానికి సీట్ల కింద ర్యాక్స్ ఉండాలి. ఫ్లోరింగ్, రూపింగ్ అంతా కూడా మంచిగా నీట్గా ఉండాలి. అంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఫ్లోర్ మంచి ఉండాలి. రూఫ్ కూడా లీక్ కాకుండా ఉండేటట్టు చూస్తున్నామండి. అంటే కొన్ని ప్రైవేట్ పాఠశాలల బస్సులకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కాలం చెల్లిన బస్సులు కూడా తీసుకొచ్చి నడుపుతున్నారని ప్రధానమైన విమర్శ ఉంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అట్లాంటిది ఏం లేదండి. ఇప్పటివరకు మేము తనిఖీ చేసిన వెహికల్స్ లో అన్ని కూడా మంచి వెహికల్స్ వచ్చాయి. ఏదన్నా వెహికల్ అలాంటిది వస్తే మేము దాన్ని నిర్మోహమాటంగా ఫిట్నెస్ ఇవ్వకుండా అంటే దాని యొక్క కండిషన్ చెక్ చేసి కండిషన్ ప్రమాణాలకు అనుకూలంగా లేకుంటే మాత్రం వాటిని ఫిట్నెస్ ని రద్దు చేయడం జరుగుతుంది. చేశాం కూడా అండి. డ్రైవర్లకు సంబంధించి అవగాహన లోపంతో అతివేగంగా రావడం, అదేవిధంగా కార్నర్ లో కటింగ్ విషయంలో కూడా చాలా ప్రమాదాలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి డ్రైవర్లకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నారు? డ్రైవర్లకు ప్రధానంగా చెప్పేదండి ఏంటంటే కంపల్సరీ మీరు పిల్లల్ని పరిమితికి మించి, సీటింగ్ కెపాసిటీకి మించి ఎక్కించుకోవద్దని చెప్తున్నాము. విధిగా ఇంకొకటి సైడ్ మిర్రర్లు బండికి ఉండేటట్టు కూడా చూసుకోమని చెప్తున్నాము. యాక్చువల్లీ మీ ఫిట్నెస్ తనిఖీ చేసేటప్పుడు కూడా ఈ సైడ్ మిర్రర్స్ లేకపోతే వాటిని ఫిట్ చేసుకుని వచ్చిన తర్వాతనే మేము ఫిట్నెస్ అనేది రెన్యువల్ చేయడం జరుగుతున్నది. అతి వేగంగా కూడా వెళ్ళొద్దని ఆ డ్రైవర్స్కి సూచన ఇస్తున్నామండి. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే ఫిట్నెస్ కి సంబంధించినటువంటి బస్సులకు సంబంధించి రేడియం స్టిక్కర్ తో పాటు అదేవిధంగా ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయా, ఇండికేటర్స్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా తనిఖీ చేస్తున్నారు. డ్రైవర్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డ్రైవింగ్ పట్ల అవగాహన ఉందా లేదా అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వారందరితో టెస్ట్ డ్రైవ్ చేపిస్తున్నారు. టెస్ట్ డ్రైవ్ చేపించిన తర్వాత కూడా పూర్తిగా ఇండికేటర్స్ తో పాటు సైడ్ మిర్రర్స్ ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేస్తున్నారు. టైర్లకు సంబంధించి కూడా అరుగుదలతో ఉన్న అతనికి అంటే బస్సుకు ఉన్నటువంటి పరిమితికి మించి ఎక్కించినా కూడా వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలు వాహనాలు కూడా సీజ్ చేశామని కూడా చెప్తున్నారు. కొన్ని పాఠశాలలకు సంబంధించి కూడా క్లియర్ గా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పాఠశాలల బస్సులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ఉండేలా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేస్తూ కూడా వాహనాలు ఫిట్నెస్ లేకపోతే మాత్రం వాటిని సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల పాటు కూడా ఖమ్మంలో వాహనాలు అంటే పాఠశాలకు సంబంధించిన బస్సులు మొత్తం కూడా తనిఖీ చేసే పరిస్థితి అది కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనూ కూడా ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో డ్రైవర్లు కూడా అవగాహన కల్పిస్తున్నామని కూడా ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం ఆర్టీఏ కార్యాలయం నుంచి ఖమ్మం.